ప్రతిక్షణం ప్రజల పక్షం NITV న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా జరిగిన టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్ష కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం. ముఖ్య అతిథులుగా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డిలతో పాటు ఎమ్మెల్యే షాజహాన్ బాషా, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. కుప్పంలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులు 8 మంది అరెస్ట్, 40 కేజీల గంజాయి స్వాధీనం. నేను బ్రతికే ఉన్నాను, నాకు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. PGRS లో జిల్లా కలెక్టర్ కు సయ్యద్ ఖాన్ ఫిర్యాదు, బాధ్యులపై చర్యలకు డిమాండ్. 1.41 కోట్ల రూపాయలతో రోడ్లు డ్రైనేజీల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి మండలం CTM కు చెందిన పి సయ్యద్ ఖాన్ బ్రతికి ఉన్న డెత్ సర్టిఫికేట్ జారీ చేసిన అధికార యంత్రాంగం తీరు విస్మయానికి గురి చేసింది. సోమవారం మదనపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన PGRS లో బాధితుడు పి సయ్యద్ ఖాన్ డెత్ సర్టిఫికేట్ జారీ చేసిన అధికారులపై చర్యలు కోరుతూ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సయ్యద్ ఖాన్ పాత్రికేయులతో మాట్లాడుతూ కోర్టు కేసుకు సంబంధించి తన తమ్ముడు పి దావూద్ ఖాన్ తాను చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన స్వగ్రామం మదనపల్లి మండలం CTM అని, తండ్రి పి మూసే ఖాన్ కు 3 భార్యలు, 5 కుమారులు అని తెలిపారు. అయితే పంచాయతీ సెక్రటరీ పవన్ కుమార్, VRO ప్రదీప్లకు తాను బ్రతికే ఉన్నానని తెలిసిన డెత్ సర్టిఫికేట్ 2005 నవంబర్ 10న చనిపోయినట్లు జారీ చేయడం జరిగిందన్నారు. ఇటీవల డెత్ సర్టిఫికేట్ ను కోరుతూ దరఖాస్తు 2024 డిసెంబర్ 28న నమోదు చేయడం జరిగిందని తెలిపారు. తనకు కోర్టు కేసులో కౌంటర్ దాఖలు సమయంలో డెత్ సర్టిఫికేట్ జారీ చేసినట్లు తెలిసిందని తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ద్వారా తాను చనిపోయినట్లు ప్రొసీడింగ్ తెచ్చుకొని తహసీల్దార్ కార్యాలయం నుంచి డెత్ సర్టిఫికేట్ ను 2026 ఫిబ్రవరి 9వ తేదీన పొందినట్లు తెలిపారు. తన తండ్రికి 5 సంతానమైతే 6 మందిగా చూపించి డెత్ సర్టిఫికేట్ ఎలా పొందారు, నేను బ్రతికే ఉన్నా చనిపోయిన వ్యక్తి ఎవరో, తన తండ్రి ఆస్తి పంపకాలు చేసిన సమయంలో తన వయసు 9 సంవత్సరాలని తెలియజేశారు. కోర్టులో కేసుల కోసం తను చనిపోయినట్లు పి దావూద్ ఖాన్ డెత్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేస్తే అధికారులు విచారణ చేయకుండా, ఎలాంటి ప్రూఫ్స్ జత చేయకుండా ఎలా డెత్ సర్టిఫికేట్ ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై అధికారులు సమగ్రంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తాను మృతి చెందినట్లు సర్టిఫికేట్ ఇచ్చిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి DSP కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కార్యక్రమంలో జిల్లా SP ధీరజ్ కొనుబుల్లి IPS పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన SP భూ వివాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు తదితర సమస్యలను స్వయంగా పరిశీలించారు. సమస్యలను చట్ట పరిధిలో తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం అందించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. మదనపల్లి పట్టణం న్యూ బైపాస్ రోడ్డు రామతులసి కళ్యాణ మండపం నందు రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా సుఖవాసి ప్రసాద్ బాబు మరియు 41 మంది కమిటీ సభ్యులు అట్టహాసంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, పీలేరు శాసనసభ్యులు మరియు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజు, మదనపల్లె శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజంపేట పార్లమెంట్ నూతన కార్యవర్గానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన కమిటీ పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేస్తూ పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకుని పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు త్వరలో జరగబో స్థానిక సంస్థలు ఎన్నికల్లో విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తూ ప్రజలతో మమేకం కావాలని వారు పిలుపునిచ్చారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ 6 మరియు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి పార్టీ విజయానికి కార్యకర్తలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
అదే క్రమంలో 2029లో జరగబోవు శాసనసభ పార్లమెంట్ ఎన్నికలలో ఇదే విధమైన ఫలితాలు పునరావృతమైతే విధంగా పార్టీని ప్రజలకు చేరువ చేయాలన్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గలమెత్తిన తెలుగుదేశం పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని వాటిపై ఏ విధంగా చేయాలో పరిశీలించడం జరుగుతుందన్నారు. నేడు రాష్ట్రంలో ప్రతిపక్ష వైకాపా కూటమి ప్రభుత్వంపై నిత్యం బురద చల్లే కార్యక్రమాలు చేయడం మినహా ప్రజలకు చేసిందే ఏమీ లేదని నిప్పులు జరిగారు. వైఎస్ఆర్సీపీకి ధైర్యం ఉంటే శాసనసభ సమావేశాలకు హాజరై ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. మరోవైపు శాసన మండలిలో ప్రతిపక్షం సమావేశాలు జరగకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ రథసారథి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో యువ సారథి నారా లోకేష్ కు టీడీపీకి అన్ని విధాల అండగా నిలిచిన పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 20 నెలల్లోనే సంక్షేమం అభివృద్ధికి అగ్ర తాంబూలం వేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 కళ్లుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారని పేర్కొన్నారు. పార్టీ మరియు ప్రభుత్వం జోడెద్దులుగా పరిగెడుతూ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా ఏపీలో సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్రం సుభిక్షంగా ముందుకు సాగుతుందని, ఇదే స్ఫూర్తితో 2029 ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం కావడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబు, కోటూరు ఇన్ఛార్జ్ రూపానందరెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు మరియు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ జిల్లా నుంచి విచ్చేసిన నాయకులందరికీ పేరు మీద నమస్కారాలు. ఈరోజు మదనపల్లిలో ప్రసాదంగా ప్రమాణ స్వీకారం వాస్తవానికి తెలుగుదేశం పార్టీ జిల్లా రథసారథి అవసరం ఉంది. ఆ రథసారథి ఎవరుంటే బాగుంటుందంటే అది ఏదైతే అంగళ్ళు కేసులు ఉన్నాయో, పొంగునూరు కేసులు ఉన్నాయో దానిపైన చాలా స్పష్టంగా పనిచేసే ఎవరు ఇలాగైతే మన కిషోర్ చెప్పారు, శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. అది చరిత్ర. ఇవాళ మా మదనపల్లి శాసన సభ్యులు చరిత్రలో నిలిచిపోవడానికి ఇవాళ ఈ జిల్లాకు మొట్టమొదటి శాసన సభ్యులు, ఈ జిల్లాకు మొట్టమొదటి శాసన సభ్యులు చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా మా ఎమ్మెల్యే గారి పేరే ఉంటుంది. ఇవాళ మదనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వారు ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని విధాలుగా నాయకులతో, అధికారులతో, ప్రజలతో. మదనపల్లి పట్టణంలో 1.41 కోట్ల రూపాయలతో డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణ పనులకు నేడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా భూమి పూజ చేశారు. మదనపల్లి పట్టణం పరిధిలో 10 అభివృద్ధి పనులను స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. మున్సిపల్ కమిషనర్ శకుంతల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
10వ వార్డులో రోడ్డు నిర్మాణ పనులు, 13వ వార్డులో డ్రైనేజీల నిర్మాణం, గాంధీపురం, ప్రశాంత్ నగర్ ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణాలకు నేడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లి మున్సిపల్ పరిధిలో 1,41,00,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, మరో 3 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి పాలనలో మదనపల్లి నియోజకవర్గంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏ మస్తాన్, నవీన్ చౌదరి, నందకుమార్, తలారి రాధా, ఆదేల్, చీపిలి గురునాథ్ యాదవ్, జేవి రమణ, రాయచోటి శశికుమార్, జాఫర్ నిసా, ఇక్బాల్, స్నేహ, మెడికల్స్ రమేష్ రెడ్డి, రెడ్డి రాయల్, చలపతి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 10 వర్కులు చేస్తున్నాము. 10 వర్కులకు భూమి పూజ చేశాము. 1,43,00,000 రూపాయలతో బడ్జెట్తో. ఇదే కాకుండా 15th ఫైనాన్స్లో ఇంకొక 2 కోట్ల రూపాయల కాలాలు కూడా పెడుతున్నాము. ఎలా ఏ విధంగా అయినా కానీ పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాము. దీనికి కావాల్సినంత నిధులు ఏదో ఒక రూపంగా తీసుకొని వచ్చి దీనికి శాంక్షన్ ఇచ్చి దీనికి ఇమీడియట్గా వర్కులు స్టార్ట్ చేస్తున్నాము. డెవలప్మెంట్ చేయడమే మా బాధ్యత. దానికే ధ్యేయంగా పనిచేస్తున్నాము. దానికి ఈరోజున్న మా వార్డు ఇన్ఛార్జ్ మస్తాన్ అన్న, ఇక్కడ ఉన్న వాళ్ళు మా ఇంకా అదే కాకుండా మా నాయకుడు చీనా, అదేవిధంగా మా ఇబ్రాహీం అన్న వాళ్ళ అబ్బాయి, వీళ్ళందరూ మా రావుజీ, వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎన్జిఆర్ స్కూల్. ఎందుకంటే ఎన్జిఆర్ స్కూలే ఈ ఏరియాకి ఒక ల్యాండ్ మార్క్. అందుకని వీళ్ళ చేతిలో దాదాపు పరిసర ప్రాంత పిల్లలంతా ఎన్జిఆర్లో చదవడం జరిగింది. వీళ్ళందరి సమక్షంలో ఈరోజు భూమి పూజ జరగడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా ఇప్పుడు 2వది ఇంకా 8 ఉన్నాయని చెప్పి సరైన తెలియజేస్తూ మదనపల్లి మున్సిపాలిటీ త్వరలో కార్పొరేషన్ కాబోతున్నది. మాస్టర్ ప్లాన్ ప్రకారం కొన్ని రోడ్ వైడనింగ్స్ కూడా ఉన్నాయి. ఈరోజు మా చెల్లెలు కొంచెమ్మ ఇక్కడ ఈ వార్డు ప్రాంతాల్లో రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ పార్టీ నడుస్తున్నాయి. ఇక్కడ మా పార్టీ నాయకులు బాబన్న, నవీన్ అన్న, పని అన్న, మిగతా నాయకులు అందరూ ఉన్నారు. ఆస్థాన ఫోటోగ్రాఫర్ గారు కోసం ఖచ్చితంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాము. ఈ రోడ్డు కూడా 50 అడుగుల రోడ్ చేయాలని ప్లాన్ చేశారు. దీనికి తప్పకుండా ప్రజలు ఎందుకంటే మదనపల్లి టౌన్లో షాపింగ్ ఏదన్నా పోవాలంటే రీడింగ్ రూమ్ స్ట్రీటే ప్రజలకు సౌకర్యం. సో దానికి ప్లాన్ చేస్తున్నాము. మున్సిపాలిటీ కూడా ఇట్లా ఏం చేయాలని ప్లాన్ చేసి ఖచ్చితంగా దీనికి రోడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. 34,70,000 నాకు ఈ రోడ్డు ఇప్పటి నుంచి ఆరాష్ట్ర చివరి వరకు ప్రారంభోత్సవం చేసినటువంటి జగన్ గారికి, అలాగే ఇక్కడ చేసినటువంటి టీడీపీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం, నమస్కారం. ఈరోజు భూమి పూజ చేసినటువంటి అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. చాలా సంతోషిస్తున్నాము. మా ప్రభుత్వంలో ఈ రోడ్డు వేయడం అనేది మాకు చాలా సంతోషం. అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ డాన్స్ రెడ్డప్ప జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ముఖ్య అతిథిగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొని కేక్ కట్ చేసి పంచిపెట్టారు. పట్టణంలోని సామాజిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జై భీమ్ నాయకులు కోనా భాస్కర్, ఎర్రబల్లి సమరసింహారెడ్డి, మహేంద్ర, ట్రాక్టర్స్ ప్రశాంత్, బొమ్మశెట్టి పురుషోత్తం, ములకల చెరువు సింగిల్ విండో అధ్యక్షుడు గుత్తికొండ త్యాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి డాన్స్ రెడ్డప్పకు అభినందనలు తెలియజేశారు. జై భీమ్ నాయకుడు కోనా భాస్కర్ మాట్లాడుతూ మదనంపల్లె 1వ వార్డు అభ్యర్థిగా సేవలందించిన డాన్స్ రెడ్డప్ప మాలిమూర ప్రాంతం గొట్టివేట నుంచి మదనపల్లిలో స్థిరపడి అనేక మందికి ఉపాధి కల్పిస్తూ తన ప్రత్యేక ధోరణితో గుర్తింపు పొందారని అన్నారు. సమాజ సేవలో ముందుండి ప్రజలకు అండగా నిలుస్తున్నందుకు ప్రభుత్వం గుర్తించి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఎక్కడికి వచ్చేసిన గ్రీన్ హార్ట్ కుటుంబ సభ్యులకు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు 1వ వార్డు అభ్యర్థి అయినటువంటి డాన్స్ రెడ్డి గారు ఒక గొట్టివీడి నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి మదనపల్లికి వస్తే స్థిరపడి ఆ రోజు కటిక పేదరికంలో పుట్టిన డాన్స్ రెడ్డి గారు మదనపల్లికి వస్తే స్థిరపడి ఈ రోజు ఎంతో మందికి
ఉపాధి కల్పిస్తున్నారు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. ఏదైతే ఈరోజు డ్యాన్స్ రంగంలో కానీ, అలాగే అతను యొక్క వృత్తి అయినటువంటి మేస్త్రి రంగంలో కానీ అనేక మందికి ఉపాధి కల్పిస్తూ ఈ రోజు అందరికీ ఆదర్శనీయంగా ఉన్న వ్యక్తి డ్యాన్స్ రెడ్డి గారు. అదేవిధంగా ఎవరికి కష్టం వచ్చినా ముందుండి అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉన్నటువంటి డ్యాన్స్ రెడ్డి గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ కార్యకర్తగా గుర్తుకు తెచ్చుకుంటూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆయన యొక్క సేవలను గుర్తించి ఆయన యొక్క మదనపల్లి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అయిన పదవిని గౌరవం ఆయన దక్కిందని ఈరోజు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో మరిన్ని కీలక పదవులు వారి యొక్క పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రజా సంఘాల నాయకులకు, గ్రీన్ హార్ట్ కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ మరొకసారి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు మదనపల్లి మార్కెట్ యార్డు డైరెక్టర్ అయిన ఇడిగుంటి రెడ్డిశేఖర్ గారికి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అలాగే మా క్లీన్ హార్ట్ తరఫున, అలాగే ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే మదనపల్లి జహాన్ గారు వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు. అలాగే ఇక్కడ 1వ వార్డులో అయితేనేమి, టౌన్లో అయితేనేమి ఇతని దగ్గరికి ఎవరు సహాయ సహాయాలు అందించినా వెంటనే అందించి చాలా సహాయపడతాడు. ఇలాంటి అతనికి పుట్టినరోజు మరిన్ని జరుపుకోవాలని ఆ భగవంతుడు ఏడుగొండల వెంకటరమణ స్వామి ఆశీస్సులు మండగా ఉండాలని వారికి వారి కుటుంబాలకి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా మెరుపు తనిఖీలు, 8 బ్యాగుల్లో గంజాయి తరలింపు, 8 మంది అరెస్టు. కలకత్తా నుంచి కేరళకు అక్రమ రవాణా ప్రయత్నం విఫలం చేసిన పోలీసులు నిందితులందరూ వెస్ట్ బెంగాల్ కు చెందిన వారుగా గుర్తింపు. ఎన్డీపీఎస్ చట్టం 1985 కింద కేసు నమోదు. నిందితులను రిమాండ్కు తరలించిన పోలీసులు రైళ్లలో ముమ్మర తనిఖీలు చేపడతామని డీఎస్పీ హెచ్చరిక. గంజాయి అక్రమ రవాణాపై కుప్పం పోలీసులు ఉక్కుపాదం కొనసాగుతోంది. అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి. వయసు 19 సంవత్సరాల నుంచి 54 సంవత్సరాల వరకు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వెస్ట్ బెంగాల్కి చెందిన వాళ్ళు. వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్ డిస్టిక్ వాళ్ళు వీళ్ళు. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇంతకుముందు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. వీటి పూర్వాపరాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక మీదట ఈరోజు వీళ్ళని అదుపులోకి తీసుకొని తనిఖీ అనంతరము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తాం. నెక్స్ట్ ఫర్దర్ ఫార్మాలిటీస్ ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ చేసి ఇటువంటి ట్రాన్స్పోర్టేషన్ మన ఏరియాలో జరగడం ఇది మొదటిసారి. తమిళనాడు ఎలక్షన్స్ ఉండడం వల్ల వాళ్ళు అక్కడ పోలీస్ మూవ్మెంట్స్ ఎక్కువనే చెకింగ్ జరుగుతుందని చెప్పేసి మన కుప్పంలో దిగడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా ఈ ట్రైన్స్ మీద కూడా గట్టినిగా పెట్టి ఇటువంటివి ఏమైనా జరిగినా కూడా ఎరాడికేట్ చేసే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. పల్లిలో గల కుప్పం పోలీస్ స్టేషన్ నందు కాన్సెప్ట్ పైన మాకు రాబడిన సమాచారం పైన ఈరోజు ఉదయం అర్బన్ ఇన్స్పెక్టర్ గారు వారి స్టాఫ్తో రాబడిన సమాచారం పైన కుప్పం టౌన్కి అవుట్స్కట్స్లో ఉన్న బ్రిడ్జి పక్కన 8 మంది వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారు, హిందీ వాళ్ళు. వాళ్ళపై మనం తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేసినప్పుడు వాళ్ళ దగ్గర 8 మంది దగ్గర కూడా సుమారుగా 40 కిలోల గాంజాయి లభ్యమైంది. మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ నందు ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెల్ వారి ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం ఆరోగ్యం మరియు శ్రేయస్సు, సైబర్ దాడులు మరియు సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ దక్షిణ భారత అధ్యక్షుడు డాక్టర్ జయవర్మ ఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మొబైల్ ఫోన్ మరియు సోషల్ మీడియాను అధికంగా వినియోగించడం వల్ల వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. రీల్స్, షార్ట్స్, గేమ్స్ వంటి వాటిలో ఎక్కువ సమయం గడపడం వల్ల విలువైన సమయం వృధా అవుతుందని అన్నారు. అయితే మొబైల్ను సరైన విధంగా ఉపయోగిస్తే ప్రస్తుత వ్యవహారాలు, ఇంగ్లీష్ నైపుణ్యాలు, వ్యక్తిత్వ అభివృద్ధి వంటి అంశాలలో ఉపయోగపరమైన అనేక యాప్స్ ద్వారా ప్రయోజనం పొందవచ్చని సూచించారు. ఇటీవలి కాలంలో ఆన్లైన్లో మోసాలు, ఫేక్ లింకులు, ఎస్ఎంఎస్లు, అనుమానాస్పద యాప్స్ ద్వారా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టి స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకుని ప్రణాళికతో ముందుకు సాగితే మంచి భవిష్యత్తు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ యు విజయలక్ష్మి, అసిస్టెంట్ డీన్స్ ఫస్ట్ ఇయర్ బీటెక్ డాక్టర్ కె చంద్రమోహన్, డాక్టర్ సుబ్బ
రామారావు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.